శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగము 12 నుంచి 22 శ్లోకాలు భావాలు. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాచ్చయే మతయే వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. అర్జున, సత్వగుణం నుండి పుట్టిన, రజోగుణము నుండి కలిగిన, తమోగుణము నుండి జనించిన అవన్నీ నా నుండే పుట్టాయి అనేది అర్థం చేసుకో. అవి నాలోనే ఉన్నాయి, నేనైతే వాటిలో లేను. త్రిపుర్గుణమయైర్బాహైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అర్జున, ఈ ప్రపంచమంతా 3 గుణాల వికారాల చేత మోహానికి గురైంది. నేను గుణాలకు అతీతుణ్ణి, ఏ వికారాలు లేనివాణ్ణి. నన్ను తెలుసుకోలేకపోతుంది ఈ ప్రపంచము. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్తా, మాయ దైవ సంబంధమైంది, గుణాలతో కూడింది. నా మాయను దాటడం కష్టం. ఎవరైతే నన్ను పొందుతారో వాళ్ళే మాయను దాటుతారు. నమాం దృష్టినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయాపవృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. అర్జున, పాపాత్ములు, బుద్ధిహీనులు, నీచులు, రాక్షస భావాలు కలిగిన వారు అజ్ఞానులు. వారి జ్ఞానాన్ని మాయ అపహరించింది, అందుకే వాళ్ళు నన్ను పొందలేరు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అర్జున, పుణ్యాత్ములు 4 విధాలుగా ఉంటారు. వాళ్ళు నన్నే ఆరాధిస్తుంటారు. వారే ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు, జ్ఞానులు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం స చ మమ ప్రియః. అర్జున, 4 రకాలైన భక్తులలో జ్ఞాని శ్రేష్ఠుడు. అతడు నిత్య యోగి, ఏకాంత భక్తుడు. అతడికి నేను అత్యంత ప్రియుణ్ణి. నాకు అతడు చాలా ప్రియమైనవాడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. అర్జున, వీళ్ళందరూ ఉదారులే, జ్ఞాని మాత్రం నా ఆత్మే అని నా అభిప్రాయము. ఎందుకంటే నేనే శ్రేష్టమైన గమ్యంగా భావించి జ్ఞాని యుక్తాత్ముడై ఉన్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అర్జున, అనేక జన్మల ఫలంగా చివరగా అంతా వాసుదేవుడే అనే జ్ఞానాన్ని పొంది జ్ఞాని అయ్యాడు.
అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు. కామైస్తైస్తైరుతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా. పార్త, కొందరు కోరికలకు వశపడి వివేకాన్ని కోల్పోతారు. దానికి కారణం వారి స్వభావమే. అలాంటి వివేక శూన్యులు అన్య దేవతలను ఉపాసిస్తూ ఆయా విధులను అనుసరిస్తూ ఉంటారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. అర్జున, ఎవడు ఏ దేవతనైనా భక్తితో ఆరాధించని అతడు విశ్వాసంతో చేసే ఆ పూజకు కావలసిన అచంచలమైన శ్రద్ధను నేనే కలిగిస్తాను. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్యితాన్. అర్జున, శ్రద్ధావంతుడైన కామ్య భక్తుడు దేవతామూర్తిని అర్చిస్తాడు. ఆరాధన ఫలాన్ని ఆ దేవత నుండే పొందుతాడు. వాస్తవానికి ఆ ఫలితాన్నిచ్చేది నేనే.